దేవవ్రతుడిగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది. ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది. మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు, నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. శంతాగంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు. వరుసగా 7 బిడ్డలు కలిగారు. 7 బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది. శంతనుడు బాధపడ్డాడు. అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు. 8వసారి బిడ్డ పుట్టినప్పుడు అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది.